హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మంచి టిప్స్ ఉన్నాయండి. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి టిప్పు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అందుకోసమని అంతగా చెప్తున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఫస్ట్ వచ్చేసరికి మనం బియ్యం కడిగేటప్పుడు నీళ్ళు వస్తాయి కదండి, ఆ బియ్యం కడిగిన నీళ్ళండి ఇవి. ఈ నీళ్ళని ఎలా వాడుకోవచ్చు అని అంటే, మన దగ్గర ఒక స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే బాటిల్లో వేసుకొని మనం తలకి స్ప్రే చేసుకొని మనం తలస్నానం చేసాము అని అంటే జుట్టు అయితే చాలా షైనీగా సిల్కీగా చాలా బాగుంటుందండి. మేమైతే అలానే చేస్తామండి. ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని నేను చేస్తున్నానండి. ఎప్పుడైనా సరేనండి, బియ్యం కడుగు నీళ్ళు ఉంటే మాత్రం అసలు పడేయొద్దండి. వాటిని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. అలా బియ్యం కడిగిన నీళ్ళ తలస్నానం చేయడం వల్ల మనకి షైనీగా సిల్కీగా ఉంటుందండి. చుండ్రు అనేది ఉంటుంది కదండి, ఆ చుండ్రు కూడా లేకుండా చుండ్రు కూడా పోతుందండి. వారానికి ఒక్కసారి ఇలా తల మీద స్ప్రే చేసుకొని మనం చేసుకున్నాము అని అంటే అలాంటి ప్రాబ్లమే లేకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చరికి బియ్యం రెండోసారి కడుగుంటాం కదండి బియ్యం నీళ్ళు. ఆ కడిగిన నీళ్ళలో మనం షుగర్ వేసి తాగితే, మనం తాగాము అని అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది, ఒంట్లో వేడి ఉంటుంది కదండి, వేడి చేసినప్పుడు వేడి చేసింది అని అనుకుంటాం కదండి, మనకు ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటున్నప్పుడు మనం ఇలా రెండోసారి కడిగే నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళలో వచ్చరికి మనం షుగర్ వేసుకొని తాగాము అని అంటే మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది లేకుండా ఉంటుందండి. అంతేకాకుండా వేడి అనేది లేకుండా మనకి రిలీఫ్గా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా అయితే మనం కడుగు నీళ్ళని అయితే అస్సలు పడేయాల్సిన అవసరమే లేదండి. మనకు హెయిర్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిదండి. మనము హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు, అంటే హెల్త్ పరంగా కూడా యూజ్ అవుతుందండి. ఇదైతే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే అండి, మీకు ఇలా అనిపించినప్పుడు, ఇన్ఫెక్షన్గా అనిపించినప్పుడైనా సరే అండి, మనకి వేడి ఎక్కువగా ఉంది అని అనిపించినప్పుడైనానండి మీరు ఇలా ట్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది కూడా అండి బియ్యం కడుగు నీళ్ళేనండి. ఇక బియ్యం కడుగు నీళ్ళని మనం అలా చేయకుండా సరేనండి, మనం వారానికి ఒకసారి తలస్నానం చేస్తామండి. అలానే యూరిన్ ఇన్ఫెక్షన్ అలా ఉన్నప్పుడు, ఒంట్లో వేడి అనిపించినప్పుడు మనం తాగుతామండి. అలా లేకుండా ఈ బియ్యం కడుగు నీళ్ళలో మనం పసుపు వేసుకొని, మనం మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కల్లో పోసినా కూడానండి చాలా స్ట్రెంత్గా ఉంటాయండి. వాటికి మొక్కలు అనేవి చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా అండి పసుపు అనేది వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మొక్కలు ఉంటాయి కదండి, ఏ మొక్కలో అయినా వేయచ్చండి. మనకి మొక్కలు అనేవి బాగా గ్రోత్ ఉంటాయండి, బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. రిజల్ట్ అయితే బాగుంటుందండి. మేము ఇలానే చేస్తామండి, అందుకోసమనే నేను చెప్తున్నానండి. తప్పకుండా బియ్యం కడుగు నీళ్ళు ఉంటే మాత్రం అస్సలు పడేయొద్దండి. పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. మీ దగ్గర మొక్కలు ఎక్కువగా ఉంటే బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. బెండకాయలండి. బెండకాయలు అనేవి మనం ఒక్కొక్కటిగా తరిగాము అని అంటే చాలా టైం పడుతుందండి. అలా కాకుండా ఇప్పుడు నేను ఒక టిప్ చెప్పబోతున్నా అండి. ఈ టిప్ ప్రకారం మీరు తరిగారు అని అంటే మీరు ఒక పావు కిలో బెండకాయలు అయినా సరేనండి ఒకటేసారి తరిగేయచ్చు అండి. ఒకవేళ కేజీ తరగాలంటే మనం ఇలా 4 టైమ్స్ 3 టైమ్స్ తరిగేసుకున్నామంటే కేజీ బెండకాయలు అయినా సరే అండి చాలా త్వరగా చాలా ఈజీగా అనేది తరుక్కోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ప్రతి ఒక్క మహిళకి ఉపయోగపడుతుందండి. ఎవరైనా సరే అండి, మహిళలైనా ఎవరైనా సరే అండి, వంట చేసే వాళ్ళు ఎవరికైనా సరే అండి, ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఇప్పుడు వచ్చరికి మన దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే చాలండి. ఆ రబ్బర్ బ్యాండ్ అనేది నేను చూపించాను చూడండి. ఆ విధంగా అయితే రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాము అని అంటే ఒకటేసారి మనం ఎన్నైతే తరుగుతున్నామో మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. మీరు ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే కొంచెమే పెట్టానండి. ఇంకా మీరు పెట్టుకున్నా కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇలా కేజీ 2 కేజీలు కట్ చేయాలి అని అంటే చాలా ఒక్కొక్కటిగా తరుగుతున్నామంటే ఎంత టైం పడుతుందండి. అలా లేకుండా మనం ఇలా తరుక్కున్నాము అంటే చాలా టైం అయితే సేవ్ అవుతుందండి. మార్నింగ్ పూట హడావిడిగా ఉన్నప్పుడైనా సరేనండి, మామూలుగా ఎక్కువగా తరగాలి అని అనుకున్నప్పుడైనా అండి, ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మేమైతే ఇలానే చేస్తామండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువగా ఉన్నప్పుడైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి.
కందిబ్యాళ్ళు అండి. కందిబ్యాళ్ళు అనేవి మనకు ఒక్కొక్కసారి మనం షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు పచ్చిగా ఉన్నప్పుడే ప్యాకింగ్ చేస్తారండి. అలాంటప్పుడు మన కందిబ్యాళ్ళు అనేవి త్వరగా పాడైపోతాయండి. అలా పాడైపోకుండా ఉండాలి అని అంటే మనం జనరల్గా అయితే ఎండలో పెడతామండి. అలా లేకుండా ఉంటే వేయించేస్తామండి, వేయించుకొని పెట్టుకుంటామండి. అలా కాకుండా మనం దాంట్లో వచ్చేసరికి కొంచెంగా పసుపు, కొంచెం వంట నూనె ఉంటుంది కదండి, ఆ రెండింటిని వేసుకొని మనం కందిబ్యాళ్ళకు అనేది మొత్తంగా పట్టించేసాము అని అంటే కందిబ్యాళ్ళు అనేవి ఎన్ని రోజులు ఉన్నా సరే అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి. చెక్క పురుగులు పట్టడం కానీ ఎటువంటి పురుగు పట్టడం కానీ లేకుండా మనకి నీట్గా ఉంటుందండి. చాలా ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే మనమైతే చేసేసుకోవచ్చండి. మామూలుగా ఎండలో పెట్టాలంటే కోతుల బెడద అలా ఉన్నప్పుడైతే కష్టమవుతుంది కదండి. అలాంటప్పుడు అపార్ట్మెంట్స్లో అలా ఉన్న వాళ్ళకైతే పైకి పోయి పెట్టాలన్నా ఎండలో పెట్టాలన్నా కష్టమవుతుందండి. అలాంటప్పుడు జస్ట్ మనం పసుపు, వంట నూనె వేసుకొని ఇలా పెట్టేసుకున్నాము అని అంటే ఎన్ని రోజులు ఉన్నా సరేనండి పురుగు పట్టకుండా ముక్క వాసన అనేది రాకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇవి వచ్చేసరికి చూసారు కదండి, యాలకులు అండి. యాలకులు అనేవి మనకైతే చాలా మంచిదండి. యాలకులు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనం కాపాడుకోవచ్చండి మన శరీరాన్ని. ఫస్ట్ వచ్చేసరికి మన దగ్గర మనకైతే గ్యాస్ ట్రబుల్, అజీర్తి సమస్యలు అలా బాధపడే వాళ్ళు మనమైతే ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదండి. ఈ ట్యాబ్లెట్స్ ప్లేస్లో అయితే మీరు ఈ యాలకులు అయితే వాడారు అని అంటే ట్యాబ్లెట్స్ అయితే అస్సలు అవసరమే లేదండి. 3 పూటల అండి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం అండి తిన్న తర్వాత మీరు యాలకులు అనేవి వేసుకొని మీరు రసం ఉంటుంది కదండి, ఆ రసాన్ని అయితే మింగారు అని అంటే ఈనోతో కానీ ట్యాబ్లెట్స్తో కానీ అవసరం లేకుండా మీకు వెంటనే రిలీఫ్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంతేకాకుండా యాలకులను అయితే ఇంకొక పర్పస్గా కూడా వాడుకోవచ్చండి. ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అది ఏంటంటే మనం పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా మనం ఈ యాలకులను అయితే ఒక రోజుకు ఒకటైతే తిన్నాము అని అంటే పీరియడ్స్ అనేవి ఒక 3-4 డేస్ 5 డేస్ అట్లా పోస్ట్పోన్ అవ్వాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్తామండి. నెక్స్ట్ వచ్చేసరికి బంగాళదుంప ఉంటుంది కదండి, బంగాళదుంపని తీసుకున్నానండి. దాన్ని అయితే పీల్ చేశానండి. పీల్ చేసిన తర్వాత మనం గ్రేట్ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి, ఈ విధంగా గ్రేటర్ తోటి మీరు గ్రేట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం చూడండి ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి మనం తీసుకోవాలండి. నేనైతే కొంచెం తీసుకుంటున్నానండి మీకు చూపించేదానికి. మీరు ఎంత కావాలంటే అంత గ్రేట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనమైతే దాని నుంచి రసం అయితే తీసుకోవాలండి. మనకు రసమే ఉపయోగపడుతుందండి. చూడండి నేను కొంచెం చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం గ్రేట్ చేసుకున్న తర్వాత దానిలో నుంచి అయితే రసం అయితే తీసుకుందామండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం బయట ఏం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా మనమైతే హ్యాండ్స్కి, ఫేస్కి, నెక్కి వాటికి యూస్ చేసామంటే చాలా బాగుంటుందండి. మంచి రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇప్పుడైతే నేను తీసుకొని రసం అనేది పిండుతున్నాను చూడండి. ఈ విధంగా రసం అనేది పిండుకోవాలండి. చూడండి ఈ విధంగా రసం అయితే పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత మనం దాంట్లోకి వచ్చేసరికి కొంచెం కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, మీరు ఏది యూజ్ చేస్తున్నారో ఆ కాఫీ పౌడర్ అయితే వాడుకోవచ్చండి. అదే కొంచెం అయితే కాఫీ పౌడర్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెం తేనె అనేది వేసుకోవాలండి. కొంచెమేనండి, కొంచెం తేనె వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి అప్లై చేసుకున్నామంటే సన్ ట్యాన్ అనేది లేకుండా ఉంటుందండి. ఫేస్ డల్గా అవుతుంది కదండి, అలా డల్గా ఉన్నప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే మన బ్రైట్గా అవుతుందండి. మన ఫేస్ అనేది బ్రైట్గా అవుతుందండి. సన్ ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుందండి. అంతేకాకుండా మనం ఇదే పేస్ట్ని వచ్చేసరికి మనము కళ్ళ కింద నలుపు ఉండే వాళ్ళైతే అప్లై చేసుకుంటే 200% రిజల్ట్ ఉంటుందండి. 100% కూడా కాదు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు కళ్ళ కింద పెట్టుకోవాలి అని అనుకుంటే కాటన్ ఉంటుంది కదండి, డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కన్నా కాటన్కి అనేది ఈ లిక్విడ్ని అప్లై చేసుకొని కాటన్కి మనం కళ్ళ కింద పెట్టుకున్నాము అని అంటే కళ్ళ కింద నలుపుదనం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి నేనైతే ఊరికే హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నానండి. మీరైతే ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. రెగ్యులర్గా చేసాము అని అంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవాలండి. రెగ్యులర్గా చూస్తే మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఒక్కసారి రెగ్యులర్గా అయితే ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లో ఉండే వాటితోటి మనమైతే తయారు చేసుకోవచ్చండి. సన్ ట్యాన్ నుంచి అయితే బాగుంటుందండి. సన్ ట్యాన్
అనేది లేకుండా ఉంటుందండి. మన ఫేస్ అనేది డల్గా ఉన్నప్పుడు కూడా మనం ఇలా అప్లై చేసుకున్నామంటే బాగుంటుందండి, బ్రైట్గా ఉంటుంది, బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. అరటిపండు అండి. అరటిపండు మనం తిన్న తర్వాత తొక్కనైతే పడేస్తామండి. ఆ తొక్కనైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. అస్సలు ఈ వీడియో చూసాకైతే మీరైతే అరటిపండు తొక్కనైతే అస్సలు పడేయరండి. చాలా మంచి టిప్ ఉందండి. ఫస్ట్ వచ్చేసరికి మనం అరటిపండు మీద వచ్చేసరికి పసుపు అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని అయితే కాళ్ళ మడిమలు ఉంటాయి కదండి, ఆ మడిమలు పగుళ్ళు ఉంటాయి కదండి, ఆ పగుళ్ళ దగ్గర మనం అప్లై చేసి మసాజ్ చేస్తూ రుద్దాము అని అంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి. పగుళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి పగుళ్ళు ఉంటే మనం ఎప్పుడైనా సరే అండి పసుపు అనేది మనం ఎప్పుడైనా అప్లై చేసుకుంటుంటాం కదండి, చాలా మంచిదండి. అది ఎందుకు అప్లై చేసుకుంటామని అంటే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి ఏమైనా మన కాళ్ళకి ఇన్ఫెక్షన్స్, పగుళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఉండకుండా ఉంటాయనే మనం కాళ్ళకైతే పసుపు రాసుకుంటామండి. చాలా మంచిదండి కాళ్ళకు పసుపు రాసుకుంటే. ఈ విధంగా మనమైతే అరటి తొక్క మీద మనం ఇలా పసుపు వేసుకొని మనం మసాజ్ చేసుకున్నాము అని అంటే మనకి చెప్పులు అనేవి వేసుకుంటాం కాబట్టి కొంతమందికి అయితే చెప్పులు అచ్చళ్ళు అనేవి కూడా పడతాయండి. అలా పడినప్పుడు కూడా మనం ఇలా అప్లై చేసుకొని క్లీన్ చేసుకున్నాము అని అంటే అలాంటి అచ్చులు కూడా లేకుండా ఉంటాయండి. ఇది మీరు రెగ్యులర్గా చేశారు అని అంటే అసలు అలాంటి ప్రాబ్లమే లేకుండా ఉంటుందండి. ఏదైనా సరే అంటే ఒక్కసారి అయితే అవ్వదండి. మీరు రెగ్యులర్గా చేశారు అని అంటే మంచి రిజల్ట్ ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.